దసరా పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ నెల 16 వరకు ఈ సర్వీసులు నడిపించనున్నట్లు తెలిపారు. దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులపై ఫోకస్. బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సమాయత్తమైంది. నల్గొండ రీజన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండులో నుండి 448 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ నెల 12న దసరా పండుగ ఉన్న నేపథ్యంలో 11 వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. అలాగే ప్రయాణికులు పండుగ ముగించుకుని 13 నుంచి తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నెల 13 నుండి 16 వరకు 191 ప్రత్యేక బస్సులను ఉమ్మడి జిల్లాలోని డిపో కేంద్రాల నుంచి హైదరాబాద్కు నడిపేందుకు సిద్ధమయ్యారు. మహాలక్ష్మి పథకంలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో గణనీయంగా పెరిగాయి. దసరా రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని రకాల చర్యలు చేపట్టింది. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఈ నెల 11న అత్యధికంగా 125 బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సులు నల్గొండ, నార్కెట్పల్లి, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట డిపోల నుండి హైదరాబాద్ వరకు, దేవరకొండ డిపో నుండి ఏఎస్ సదన్ వరకు, యాదగిరిగుట్ట డిపో నుండి ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు బస్సులు నడుపుతున్నారు. వీటితో పాటు ఆయా డిపోల నుండి నిత్యం తిరిగే 516 సర్వీసులను యథాతథంగా నడుపుతున్నారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా మొత్తం 639 ప్రత్యేక బస్సులు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నడిపేందుకు సిద్ధం అయ్యామని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎల్బీనగర్, హైత్ నగర్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని ఆర్టీసీ నల్గొండ రీజన్ మేనేజర్ శేఖర్ తెలిపారు. నల్గొండ రీజియన్లో మొత్తము 400 ఆర్టీసీ, 240 అద్దె బస్సులతో ప్రతిరోజు 2.5 లక్షల కిలోమీటర్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 2,75,000 మంది ప్యాసింజర్స్ని మా బస్సుల్లో వివిధ గమ్యస్థానాలకు చేరవేయడం జరుగుతుంది. ఇందులో 65% మహిళా ప్యాసింజర్స్ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రయాణం చేయడం జరుగుతుంది. సో ప్రతి బస్సులో కూడా కండక్టర్లు మర్యాదగా బిహేవ్ చేస్తూ ప్యాసింజర్లను అందరినీ మన వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాలని చెప్పి మేము రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వివిధ పథకాలతో ప్రయాణికులను ఆకర్షించడానికి కొత్త స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ బస్సు ఎక్కడుంది అని తెలుసుకోవడానికి అన్ని బస్సులకి కూడా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టి గమ్యం యాప్ అని మనం ఒక యాప్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గమ్యం యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క బస్సు ఏ టైంకి వస్తుంది, ఎక్కడుంది అనేది లైవ్ ట్రాకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే టీజీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ యాప్ కూడా ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మరింత సేవలను మెరుగుపరచడానికి సెమీ డీలక్స్ బస్సులు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు నల్గొండ నుంచి భువనగిరికి 2 బస్సులు, భువనగిరి నుంచి నల్గొండకి 2 బస్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు ప్రయాణికులకి దగ్గర అయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ అందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము.